బహుజన్ సమాజ్ పార్టీ బలపర్చిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడుని టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న ముదిరాజ్ గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడుని టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న ముదిరాజ్ గెలిపించాలని వారికి మద్దతుగా బీఎస్పీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, పేద వర్గాల నుండి ఎదిగిన విద్యావంతుడు, మేధావి, బహుజన బిడ్డ తన 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి నిరుద్యోగుల గొంతు శాసన మండలిలో బలంగా వినిపించి ప్రభుత్వాన్ని నిలదీసి నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన విద్యా విధానం కోసం బడ్జెట్ కేటాయించేలా శాసన మండలిలో గలం వినిపించేందుకు నిరుద్యోగుల పక్షాన అండగా పోరాటం చేయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న ప్రసన్న హరికృష్ణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యను కార్పొరేట్ చేసి వ్యాపారం చేస్తూ ఆస్తులు సంపాదించుకోవడానికి కొందరు ఎమ్మెల్సీగా, కొందరు విద్యా సంస్థల యజమానులు పోటీ చేస్తున్నారని, వారు స్వార్థ ప్రయోజనాల పరవదిగా భావించే వ్యక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి బాబు గారు, పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్, పెద్దపల్లి నియోజకవర్గ కార్యదర్శి సిలుముల్లా కుమార్, కాల్వ శ్రీరాంపూర్ మండల నాయకులు ఏడిలి అశోక్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్, కాంపెల్లి రమేష్, చీకాటి తిరుపతి, క్యాదాసి రమేష్ పాల్గొన్నారు. మరి ఈ నెల 21వ తారీఖు రోజున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, మరి బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణ గారిని మరి గాడ్వేస్ ఎమ్మెల్సీగా, అదేవిధంగా యాటకారి సాయన్న ముదిరాజు గారిని టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మరి మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పట్టభద్రులు అదేవిధంగా టీచర్స్ కూడా ఆలోచించాలి. ఇలా బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇలా మరి శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటువంటి గొంతుకగా మరి ప్రసన్న హరికృష్ణ గారు ఉంటారు. మన పేద వర్గాల బిడ్డలకు మరి తనకున్న దాంట్లో మరి నిరుద్యోగులకు ఎంతగానో సాయం చేసినటువంటి బిడ్డ మరి ప్రసన్న హరికృష్ణ గారు. అదేవిధంగా యాటగారి సాయన్న ముదిరాజు గారు కూడా మరి టీచర్ సమస్యల గురించి శాసన మండలిలో ప్రశ్నించినటువంటి గొంతుగా మరి ఇద్దరు బహుజన బిడ్డలు ఉంటున్నారు. మరి వ్యాపారవేత్తలకు మరి పేద వర్గాలకు బిడ్డలకు జరుగుతున్నటువంటి పోరాటం మరి పట్టా పొందినటువంటి పట్టభద్రులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది. మరి ఆధిపత్య వర్గాలకు చెందిన పార్టీల నాయకులు మరి ప్రలోభాలకు మరి గురి చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి పట్టా పొందినటువంటి పట్టభద్రులు ఆలోచించి మరి మన నిరుద్యోగ మన పేద వర్గాల బహుజన బిడ్డలైనటువంటి ఈ ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని, అదేవిధంగా యాటగారి సాయన్న ముదిరాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై పులే, జై భారత్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు పోటీలో ఉన్నారు. బహుజన మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. తన 19 సంవత్సరాల సర్వీసును వదులుకొని, స్వచ్ఛందంగా వదులుకొని ఎంతో త్యాగం చేసి మనకు పేద బడుగు బలహీన వర్గాల బహుజనుల నిరుద్యోగ పక్షాన అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల గురించి పరిష్కరించడానికి ముందుకు వస్తున్న ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి 27 తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా సీరియల్ నెంబర్ 3 దాని మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నాం. అలాగే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బహుజన మేధావి యాటకారి సాయన్న ముదిరాజు 2వ నెంబర్ సీరియల్ మీద 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాం.